బార్ కౌన్సిల్ మరియు స్టేట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ విధులను బహిష్కరణ చేస్తూ శ్రీ ఇజ్రాయిల్ గారు సీనియర్ అడ్వకేట్ రంగారెడ్డి కోర్టు పరిధిలో పాశవికంగా హత్యకు గురైనారు. ఈ సంఘటనలు మనము 2020 నుంచి మన దగ్గరతోనే మొదలైంది. గట్టు వామనరావు గారి ఇన్సిడెంట్స్తో మొదలైంది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి. అడ్వకేట్స్ అంటే ఈజీ స్టాక్, అందరికీ అవైలబుల్, అందరితో ఉంటారు. వీరిని టార్గెట్ చేయడం సులభం అయిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలను స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ఈరోజు బహిష్కరించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. మేమందరం దీన్ని ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దిగ్భ్రాంతికరాన్ని కలిగించింది. అడ్వకేట్ల మీదనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి పునరాలోచన చేస్తే, కక్షిదారులు న్యాయం కోసం వస్తారు. న్యాయం ఇద్దరికీ జరగదు, ఎవరికి ఒక్కరికే జరుగుతుంది. న్యాయం జరగనటువంటి వాళ్ళు మరి న్యాయవాదిదే తప్పు అని న్యాయవాదులను చంపడం అనేది సరైనది కాదు. ఇంతకుముందు మన దగ్గర జరిగిన సంఘటన చూసినాం, ఆ తర్వాత నరసంపేటలో చూసినాం. ఇట్లా ఈ మధ్య కాలంలోనే దాదాపు 6-7 మంది అడ్వకేట్లను చంపడం, దాడి చేయడం జరుగుతున్నది. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు మొన్న శాసనసభలో మంత్రి గారు చెప్పిండ్రు, అతి త్వరలో మన రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువస్తాం అని చెప్పిండ్రు. అట్లాగే అడ్వకేట్లకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పిండ్రు. వారి మాటను విశ్వసిస్తూ ఈ సెషన్లోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మేమందరం కోరుతున్నాం.